నీకెందుకు అంత అవసరమా? పెద్ద తోపు అనుకుంటున్నావా? ఏం చేయమన్నా చేస్తాను సార్. మా నాన్నని ఫస్ట్ నేను తిట్టాల్సింది ఒకే ఒక విషయంలో అనమాట. కష్టం అని చెప్పినా ఈ రోజు రూపాయి కూడా నేను ఇవ్వడానికి అస్సలు సిద్ధంగా లేను. నా జోలుకు కూడా రావద్దు. కష్టపడి మాత్రమే ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయ్యే ఆలోచన ఉందా, ఆ రోజే ఒక ఆడపిల్లగా నువ్వు ఓడిపోయావు. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తా నేను. ఏంటిదిరా? ఈరోజు నేను ఐఫోన్ 17 Pro Max కొంటున్నా. నమ్మకం ఆయుధమైతే కలలు ఫలించును సత్యం. హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ క్యూటీ డయానా. సో ఈ రోజు మీరు ఆల్రెడీ thumbnail చూసేసే ఉంటారు. సో ఐఫోన్ అనేది పర్చేస్ చేయబోతున్నాం అనమాట. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. సో ఎవరికైనా సరే ఐఫోన్ అనేది ఆర్డినరీ థింగ్ కాదు. అందులో 17 Pro Max ఇట్స్ ఆల్మోస్ట్ కాస్ట్ అరౌండ్ 2 lakhs అనమాట. సో ఒక ఆర్డినరీ మిడిల్ క్లాస్ అమ్మాయికి 2 lakhs అనేది అంత సింపులా? ఐఫోన్ కొనడం అనేది ఒక పెద్ద యుద్ధంతో సమానం. ఒక రకంగా చెప్పుకోవాలంటే మిడిల్ క్లాస్ అమ్మాయికి అది ఒక బిగ్గెస్ట్ డ్రీమ్ అనమాట. అది డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందా లేదా అన్నది పక్కన పెడితే దాన్ని ఆపడానికి కూడా నీకు అవసరమా? ఎందుకు అన్ని వేషాలు అవసరమా? నువ్వేమైనా పెద్ద రిచ్ అనుకుంటున్నావా? నువ్వేమైనా పెద్ద తోపు అనుకుంటున్నావా? ఇలాంటి మాటలతో సగం కొనాలన్న ఆలోచనలు కూడా చచ్చిపోతాయి. ఇన్ని క్రిటిసైజేషన్స్ ఎదుర్కొన్నా సరే బట్ స్టిల్ తను గివ్ అప్ ఇవ్వకుండా ఏదైతే అది అవుతుంది, ఫైనల్లీ మనకంటూ ఒకటి కావాలి అని చెప్పేసి కొనుక్కోవడానికి ట్రై చేసేటప్పుడు మీరు అనుకోవచ్చు, ఏంటక్క వ్లాగ్లా చేస్తారు కదా మీరు, మామూలుగా ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి. యాజ్ యూ ఆల్ నో దట్ ఈ రోజు నుంచి ప్రతి వ్లాగ్ కూడా నా సొంత థింగ్ కాదు. నేను నేర్చుకున్న దాని నుంచి మీకు ఎంత నేర్పించగలను, సొసైటీ ఎంత క్రిటిసైజ్ చేస్తుంది, సొసైటీ నుంచి మనం ఎలా బిల్డప్ అవ్వగలం అన్నది ప్రతి వ్లాగ్లో కూడా నేర్పిస్తా. ప్రతిదీ నేర్చేసుకోండి. ఫస్ట్ స్టెప్, నేను ఒక ఐఫోన్ కొంటున్నా అనగానే యాజ్ ఎ మిడిల్ క్లాస్ అమ్మాయిగా ఫస్ట్ నాలోనే 100 భయాలు ఉన్నాయి. బట్ స్టిల్ సొసైటీ నన్ను ఎన్ని మాటలు అన్నది తెలుసా? నీకు అవసరమా ఇవన్నీ, ఎందుకు ఇలాంటి మాటలన్నీ కూడా అన్నది. బట్ స్టిల్ నేను ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వకుండా నా కోసం నేను హార్డ్ వర్క్ చేసిన. నా కోసం నేను పెట్టుకున్న ఈ కొంత అమౌంట్ని సేవ్ చేయడానికి ఆల్మోస్ట్ 2 years హార్డ్ వర్క్ చేసిన. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఎవరికైనా రిచ్ కిడ్స్కి కానీ లేకపోతే వేరే పీపుల్కి ఇట్స్ సో ఈజీ టు బై అన్ ఐఫోన్. బట్ యాజ్ ఎ మిడిల్ క్లాస్ అమ్మాయిగా పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా, రూపాయి కూడా వాళ్ళని అడగకుండా, వాళ్ళ కష్టార్జితం మీద బతకకుండా తన ఓన్ కాళ్ళ మీద నిలబడి ఈరోజు స్టెప్ ఇన్ తీసుకొని 2 years పాటు సేవ్ చేసుకున్న తర్వాత తీసుకునే ఐఫోనే ఇది. అవేవి కూడా సొసైటీకి అవసరం లేదు, ఒకటే అడుగుతుంది, నీకెందుకు అంత అవసరమా? పెద్ద తోపు అనుకుంటున్నావా? బ్రో ఒకటి చెప్తా, ఇంట్లో మీ అమ్మ దగ్గరికి వెళ్ళి వంటగదిలో అన్నీ కొనిస్తా, మిక్సీ ఉండదు మమ్మీ అను, దెబ్బకి వంటగదిలోంచి ఆవిడే బయటకు వచ్చేస్తుంది అనమాట. సో నాకు నేను చేసే వర్క్ అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడం కోసం చేసే వర్క్కి నాకు డెఫినెట్గా ఫోన్ అవసరం ఉంటుంది. సో ఫోన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మాకెందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అని అంటారు. నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్తో పాటుగా ఒక ఆడపిల్ల ఎంత స్ట్రాంగ్గా బిల్డప్ అవ్వాలో నేర్చుకోమని చెప్తున్నా. సో ఆబ్వియస్లీ ఒకవేళ ఆడపిల్లలు కాకుండా మగపిల్లలు చూస్తే మీకు బోరింగ్ అనిపిస్తే కనుక యూ కెన్ స్కిప్ ద వ్లాగ్. ఒకవేళ మీకు బోరింగ్ కలిగినా సరే మీ మమ్మీకో, మీ సిస్టర్కో, మీ భార్యకో కనుక ఇంపార్టెన్స్ అనిపిస్తే డెఫినెట్లీ షేర్ దిస్ వీడియో. అయినా నీకు ఐఫోన్ కొనడానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటారు. ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టిందో కూడా చెప్తా. ఇన్ని సంవత్సరాలు కూడా నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన డబ్బుల్ని ఎదుటోళ్ళ మీద ఇన్వెస్ట్ చేసి వాళ్ళు నన్ను మోసాలు చేసి ఇన్ని బాధలు పడ్డాను కాబట్టే ఫైనల్గా ఒక పాయింట్కి ఫిక్స్ అయ్యా, నిన్ను మించిన లవ్, నిన్ను మించి ఏది కూడా ఎదుటి వాళ్ళకి ఏది చేయకూడదు అని చెప్పేసి. లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. సో ఎదుటి వాళ్ళకి నేను ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్లో అట్లీస్ట్ ఒక 10% ఇన్వెస్ట్మెంట్ నా మీద పెట్టుకున్నా ఈ పాటికి నేను బోల్డెడ్ అనే ఎక్విప్మెంట్స్తో మీ అందరి ముందు ఉంటుండే, అందరికంటే హై పిచ్లో అనమాట. బట్ ప్రేమ లేకపోతే మన మనసు లేదా జాలి ఇలాంటి కోసంత మా నాన్న ఎక్కువ వేసి పెంచాడనమాట. దానివల్ల నా లైఫ్లో నేను ఎట్లాంటివి చేద్దామన్నా సరే నన్ను ఒక ప్రేమ చూపించి మోసం చేస్తుంటాయి అన్నమాట. సో ఈ ప్రేమ, జాలి, దయ, కరుణ అనేవి మా అమ్మ మా నాన్న కొంచెం చిన్నప్పటి నుంచి ఎక్కువ నూరు పోస్తారేమో అనిపించింది. 1.5 year తర్వాత నేను ఫుల్గా ఫిక్స్ అయిపోయినా ఎవడి మీద జాలి, దయ, కరుణ, ప్రేమ ఇవేవి వద్దు,
ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను మించిన ఇంపార్టెన్స్ ఇంకొకటి ఏదీ లేదు. సో నీ కోసం నువ్వు ఖర్చు పెట్టుకోవడం స్టార్ట్ చేయి. ఎదుటోడి కోసం నువ్వు ఖర్చు పెట్టినా సరే తిరిగి నీకు మోసమే ఎదురవుతుంది అని. అందరి విషయంలో కాదు, కొంతమంది విషయంలో చెప్తున్నా నేను. సో ఐ ఫిక్స్డ్ మై సెల్ఫ్ టు సేవ్ అమౌంట్ ఫర్ మై సెల్ఫ్. కూసంతా మొత్తం కూడా సేవ్ చేసి ఒక సైడ్కి పెట్టుకున్నా. బికాస్ ఐ నీడ్ అన్ ఎక్విప్మెంట్ విచ్ ఇస్ కాస్ట్ అరౌండ్ 2 lakh rupees. 2 years ఆఫ్ ఎర్నింగ్లో నేను కొద్దో గొప్ప పక్కన పెట్టాలనుకున్న ప్రతిసారి మళ్ళీ మధ్యలో ఎవరో ఒకరు వచ్చి అయ్యో పాపం నాకు ఈ కష్టం వచ్చింది ఆ కష్టం వచ్చింది అంటే కూడా హెల్ప్ చేయడం జరిగింది. అయినా లాస్ట్కి ఏం ఎదురైంది? మోసాలే ఎదురయ్యాయి. సో ఫైనల్గా నేనేం ఫిక్స్ అయ్యానో తెలుసా? ఎంత రాయిగా మార్చుకున్నానంటే నా గుండెని, నిజంగా ఎవడన్నా వచ్చి కష్టం అని చెప్పినా ఈరోజు రూపాయి కూడా నేను ఇవ్వడానికి అస్సలు సిద్ధంగా లేను. నా జోలుకు కూడా రావద్దు. ఇలా మార్చింది కూడా మీరే, ఇప్పుడు బాధపడుతుంది కూడా మీరే. ఈరోజు హెల్ప్ చేయట్లేదు, ఇది గయ్యాలి అది ఇది అంటారా? అనుకోండి అబ్బా, అనుకుంటే ఏముంది చెప్పు. అయ్యో పాపం, అమ్మో ఇప్పుడు నేను హెల్ప్ చేయకపోతే నన్నేమనుకుంటారో, ఇప్పుడు తప్పు పట్టేస్తారేమో అని నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను. అంత ఇబ్బంది అవసరం అంటారా నిజానికి? నా దగ్గర లేవు అని ఒక మాట చెప్పేస్తే అయిపోతుందేమో కదా, నేను సుఖంగా ఉంటాను అట్లీస్ట్, మీలాంటి తలకాయ నొప్పిని తీసుకొచ్చి నెత్తి మీద వేసుకోవడం కంటే అని కొంచెం ఫిక్స్ అయ్యా అనమాట. ఎంత రాడ్గా మారిపోతుండే అంటే అసలు ఎవరికి కూడా హెల్ప్ చేయాలన్న ఉద్దేశం కూడా లేకుండా చేస్తుండే అందరు కలిసి. ఇంకా ఫైనల్గా నేనేం డిసైడ్ అయిపోయానంటే, ఎవరు వచ్చి ఎన్ని మాటలు చెప్పినా సరే అస్సలు ఈ డయానా అసలు హెల్ప్ చేయదలుచుకోవట్లేదు. డయానా అని ఎందుకు చెప్పాలే కానీ, వచ్చి హెల్ప్ అడిగే వాళ్ళందరికీ నేను కీర్తి అనే తెలుసు కదా, ఈ కీర్తి కనీసం మీ వైపు కూడా చూడాలనుకోవట్లేదు. అనుకుంటారా? అనుకోండి, దీనికి పొగరు ఎక్కువ, ఇది మంచిది కాదు అనుకున్నంత మాత్రం నాకు పోయేదేం లేదురా. నిజానికి అది తెలుసుకోవడానికి నాకు 1.5 సంవత్సరాల టైము, ఈ 4 సంవత్సరాల్లో నేను టైం వేస్ట్ చేసుకున్నానా అనిపించింది. మా నాన్నని ఫస్ట్ నేను తిట్టాల్సింది ఒకే ఒక విషయంలో అనమాట. ఆహతకు మించి నన్ను మించి ఎదుటి వాళ్ళు బాగుపడాలి అనే హెల్పింగ్ నేచర్ని ఇచ్చావు చూసావా, ఆ విషయంలో మాత్రం నేను తిట్టుకోవాల్సిందే. నాకు అక్కర్లేదు డాడీ, కే ఇచ్చేస్తాను తీసేసుకో. ఎందుకంటే నా దగ్గర ఉండడం వల్ల నీ కూతురుని అందరూ మోసం చేస్తున్నారు. సో ఇకపోయినా నీ కూతురు మోసపోవాలనుకోవట్లేదు, అందుకనే ఆ మంచితనాన్ని నీకే ఇచ్చేస్తున్నా. నాకొద్దు. ఏదైతేనేముందిలేండి, ఇక ఇవన్నిటినీ ఆపేసి ఇప్పుడు నా కోసం నేను లవ్ చేయాలి అనుకుంటున్నా. ఆ మొదటి స్టెప్లో నేను తీసుకున్నదే ఐఫోన్ 17 Pro Max. ఇట్స్ నాట్ సో ఈజీ ఫర్ ఎ మిడిల్ క్లాస్ గర్ల్. నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానో మీ అందరికీ బాగా తెలుసు. ఒక సగటు మిడిల్ క్లాస్ పర్సన్ని ఎవరైనా సరే ఒకటే మాట అడుగుతారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని. సో అవి ఎంత హార్డో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అమ్మాయికి తెలుసు అనమాట. సో క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఒక ఎక్విప్మెంట్ని వాళ్ళ ఇంట్లో కొనడానికి ఆల్మోస్ట్ ఒక 6 to 1 year నుంచే ప్లాన్ చేస్తూ ఉంటారు. దీనికోసం నేను పక్కన పెట్టాలా, ఈఎంఐలో తీసుకోవాలా, ఎలా తీసుకుందాం, ఈ అవసరం మనకు ఉంది కదా అని 1,00,000 థింగ్స్ వాళ్ళకి చేయాలనిపించినా ఆ డబ్బుని మొత్తం కూడా వాళ్ళ లగ్జూరియస్ అండ్ లావిష్ లైఫ్కి దూరంగా పెట్టి దాన్ని తీసుకొచ్చి ఈ ఎక్విప్మెంట్ మీదో లేకపోతే వాళ్ళకి కావాల్సిన అవసరం మీదో ఇన్వెస్ట్ చేస్తారు. అలా అని చెప్పి అందరినీ నేను ఐఫోన్ తీసుకోమని సజెస్ట్ చేయను, కానీ మీకున్న అవసరానికి తప్పకుండా మిమ్మల్ని మీరు కంప్రెస్ చేసుకొని ఎదుటి వాళ్ళ కోసం బ్రతకాల్సిన అవసరం లేదు. లివ్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ కోసం నువ్వు బ్రతుకు, మీ అమ్మా నాన్న కోసం నువ్వు బ్రతుకు. ప్రశాంతంగా వాళ్ళకేం కావాలో చేసి పెట్టు, నీకేం కావాలో అది కొనుక్కొని చావు. అంతే తప్ప వాళ్ళు నాకు ప్రేమ పంచుతున్నారు, నేను వాళ్ళకి ఏదన్నా ఇస్తా అంటే లాస్ట్కి నిన్ను ముంచిపోతారు తప్ప నీకు అంత సీనే ఉండదు పాప. సో ఇవన్నిటిని ఆపేసి నీకు నచ్చిన ఎక్విప్మెంట్ని నీకు నచ్చిన సేవింగ్స్తో కష్టపడి మాత్రమే ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అయ్యే ఆలోచన ఉందా, ఆ రోజే ఒక ఆడపిల్లగా నువ్వు ఓడిపోయావు. ఎదుటివాడు ఎంత సంపాదించినా నాకు అక్కర్లేదు, నేను సంపాదించుకునే 10 రూపాయలు నాకు చాలు అని నువ్వు ఏ రోజైతే అనుకుంటావో నీ మొదటి సక్సెస్ స్టెప్ ఆ రోజే స్టార్ట్ అవుతుంది. యాజ్ ఎ గర్ల్గా స్టార్ట్ నౌ ఇట్ సెల్ఫ్. నీ కోసం నువ్వు కష్టపడు. సంపాదించిన ప్రతి రూపాయి నీ యొక్క ఫ్యామిలీ కోసం, నీ కోసం ఖర్చు పెట్టు. బయట వాడి కోసం పెట్టడం ఆపేసి. నేను ఐఫోన్ని ఎలా పర్చేస్ చేశాను, ఎంత కష్టపడ్డానో చూసారు కదా, దాని వెనకాల స్టోరీ ఇది. వాట్ ఎవర్ ద అమౌంట్ దట్ ఐ హ్యావ్ సేవ్డ్ ఫర్ ద ఎక్విప్మెంట్ ఆఫ్ బయింగ్ అన్ ఐఫోన్, ఐ డిజర్వ్ ఇట్. ఇప్పటి వరకు డిజర్వ్ చేయని పర్సన్స్ కోసం నేను ఎంతో చేశా, కానీ నిజంగా ఈరోజు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. 2 లక్షలు పెట్టినా కూడా నేను చాలా అంటే నా కోసం నేను పెట్టి ఇన్ని రోజులు నేను చేసిన హార్డ్ వర్క్కి ఒక వర్తబుల్ ఆఫ్ డిజర్వింగ్ థింగ్ని నా కోసం నేను గిఫ్ట్ చేసుకున్నాను అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ.
ప్లీజ్ దిష్టి పెట్టొద్దు, ఫోన్కి ఏదైనా అయితే మళ్ళీ మీకు వీడియోస్ చేయడానికి అస్సలు కుదరదు కదా, ప్లీజ్ నా కోసం. నేను ఏ కలర్ తీసుకున్నానో ఏంటో ఫుల్ వీడియోలో అయితే చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సరే ఇటు తిరుగు ఒకసారి, మంచిగా ఇటు తిరుగు. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తా నేను. ఏంటంటే ఈరోజు నేను iPhone 17 Pro Max కొంటున్నాను. ఓకేనా? అది ఎంత కాస్ట్ తెలుసా? 1,00,000 రూపాయలు ఉంటాయి. 2 లక్షలు. 2 లక్షలు అమ్మా, 2 లక్షలు 2 లక్షలు కొంటున్నా. ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తా. అవునా? చూసి నీ రియాక్షన్ చూడాలి. సో నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు నన్ను సంవత్సరంన్నర నుంచి చూసినావు మన ఇంట్లో, తినడానికి కూడా తిండి లేని రోజుల నుంచి ఈ రోజు 2 లక్షలు పెట్టి మనం ఒక ఎక్విప్మెంట్, ఒక ఫోన్ కొనబోతున్నాం. నీకు ఎట్లా అనిపిస్తుంది? అరే ఈ పాపని నేను ఫస్ట్ రోజు చూసిన, అరే ఇంత ఇబ్బంది పడ్డది, అట్లా ఏమన్నా ఉందా? ఉందా? సో యాక్చువల్లీ 1.5 year నుంచి షీ ఈస్ హియర్ ఇట్ సెల్ఫ్, నేను వచ్చిన కాడ నుంచి. ఇప్పుడు మా పాప అప్పుడు ఏం లేకుండా వచ్చింది, ఇప్పుడు ఇళ్ళకి వచ్చింది, జర బాగుపడ్డది. 2 లక్షల ఫోన్ కొంటుంది, బ్లాక్. ఓ థ్యాంక్ యూ. ఇది చాలు. ఈ యొక్క ఏమైతే హ్యాపీనెస్ ఉంటుందో ఇట్లా షేర్ చేసుకునే వాళ్ళతోనూ షేర్ చేసుకున్నా తప్పలేదు. కొంతమంది కుళ్ళుకొని చేస్తారు. ఇక్కడ కూడా నేను కొన్ని మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఐ హోప్ సో మీ అందరు అర్థం చేసుకుంటారు దీని వెనకాల ఉన్న స్టోరీ కూడా. మేమైతే కులుకోంరా, నువ్వు బాగుపడాలని చూస్తాంరా, నిజంగా రా. నేను అదే అంటున్నా, ఇట్లాంటి వాళ్ళు ఉంటే చాలు జీవితంలో ఒకరిద్దరైనా. 10 మంది ఉంచుకొని వాళ్ళందరూ మన మీద పడి ఏడవడం కంటే వీళ్ళు బెస్ట్, చాలా బెస్ట్. I hope you understand. Finally 17 Pro Max is here. Any days custom తెలుసా ఫైనల్గా. Let's open it. జై శ్రీరామ్. 2 years కష్టం. అంత శివయ్య. నమ్మకం ఆయుధమైతే కలలు ఫలించును సత్యం, ఎవ్వరేమనుకుంటున్నా. ఫైనల్లీ నిద్ర కూడా పట్టలే నిన్న రాత్రి. నేను ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి పడుకున్నా. నిన్న రాత్రి వస్తుండే, నేను రాత్రి తీసుకోవాల్సింది, బట్ ఇప్పుడు తీసుకున్నా నేను. ఓహో ఓకే. మాటలు వస్తలేవు నాకు చెప్పనీకి కూడా, ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నానో. నిన్న రాత్రి తీసుకున్నందుకు నేను ఎంత బాధపడ్డానంటే, ఎందుకు ఇట్లా అయిందిరా, ఏంట్రా సడన్గా మళ్ళీ తీసుకోకుండా వెనక్కి వచ్చేసానని బాధపడ్డా. బట్ ఫైనల్లీ వచ్చేసింది మన ఫోన్ మన దగ్గరికి. ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడితే ఇప్పుడు మాటలు వస్తలేవు నాకు. యాక్చువల్లీ బ్లూ కలర్ ఎందుకు తీసుకున్నావు అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. నాది ప్రీవియస్ ఫోన్ వచ్చేసి లైట్ బ్లూ కలర్, బట్ మనకి ఈ ప్రో మ్యాక్స్లో డార్క్ కలర్స్ తప్ప లైట్ కలర్స్ లేవు. అక్కడ చూస్తే మనకు ఆరెంజ్ కలర్ అవైలబిలిటీ. అందరికీ తెలుసు 17 Pro Max అనగానే డార్క్ ఆరెంజ్ కలర్. యూ ఆల్ నో దట్ ఐ హేట్ ఆరెంజ్. అంటే నేను డ్రెస్సెస్లో కూడా ఎక్కువ వేయను. ఈరోజు నేను వేసుకునేది ఆరెంజ్ కలరే కదా, ఎందుకు అని అనద్దు. ఒక్క రోజు అంటే మేనేజ్ చేస్తాం, 2-3 రోజులు, సంవత్సరాలు అంటే మేనేజ్ చేయడం కష్టం అనమాట. సో ఐ డోంట్ లైక్ ఆరెంజ్ కలర్. కొంతమంది ఫేవరెట్ ఉంటే ఐ కాంట్, నాకు నచ్చదు అంతే. బ్లూ దొరికింది మనకు ఆప్షన్. సిల్వర్ అనుకున్నా నేను, కానీ సిల్వర్ అసలు ఈజీగా 1 month 2 months టైం పడుతుంది అన్నారు. అంత టైం మన దగ్గర లేదు, ఇప్పటికే స్టోరేజ్ లేక ఇట్లా కొట్టుకుంటుంది. సో వీ నీడ్ 1 TB అని చెప్పేసి ఫైనల్లీ వీ టుక్ ఇట్. హే ఐమ్ ఎక్సైటెడ్. లవ్ యూ ఆల్ గైస్, లవ్ యూ సో మచ్. మరిన్ని వ్లాగ్స్తో పాటు మోటివేట్ చేస్తూ మిమ్మల్ని ఎలా ముందుకడిగి వేయాలి, అండ్ ఆల్సో రాబోయే వ్లాగ్స్లో కన్నమ్మ సాంగ్ కూడా రిలీజ్ అవబోతుంది. అండ్ దాంతో పాటుగా మీకు డైలీ ఎవ్రీ వీకెండ్ కూడా మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కింద పెట్టేసేయండి. అండ్ ట్రిప్స్ వెళ్ళేటప్పుడు మీరు సోలోగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా వెళ్ళాలి అన్నది క్లియర్గా వీడియోస్లో అయితే పెట్టేస్తూ ఉంటాను. ఎవ్రీ వీకెండ్ కూడా మీరు మంచిగా వ్లాగ్స్ అయితే ఎంజాయ్ చేసేసేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. ఐ హోప్ యూ లవ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. ఒక ఉమెన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలో నేర్పించాలి అనుకుంటున్నా. సో కలిసి నేర్చుకుందాం, మీతో పాటు నేను కూడా. బాయ్ గైస్.